నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ గొన్నాబత్తుల వెంకట ప్రసాద్ నందిని దంపతులు 12 కోట్ల రూపాయలతో నిర్మించిన విద్యారణ్య విద్యా సంస్థను భారతీయ విద్యా కేంద్రంకు అప్పజెప్పడం అభినందనీయం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. దుంపగడప ప్రభుత్వ కళాశాలలో ఎల్ఐసి సంస్థ 1,06,00,000 సిఎస్ఆర్ నిధులతో నిర్మించే అదనపు తరగతి గదుల సముదాయానికి జిల్లా కలెక్టర్ నాగరాణితో కలిసి శంకుస్థాపన చేసిన డిప్యూటీ స్పీకర్ ట్రిబులార్. మాజీ ప్రభుత్వ విప్ భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నివాసానికి వెళ్లి పరామర్శించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరంలో హిండ్వేర్ స్మార్ట్ కిచెన్ అప్లయన్స్ స్టోర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. దేశవ్యాప్తంగా మారుమూల గిరిజన ప్రాంతాలతో సహా భారతీయ విద్యా కేంద్రం 25,000 విద్యా సంస్థలు నిర్వహిస్తూ లక్షలాది మంది విద్యార్థులకు తక్కువ ఫీజులకే నాణ్యమైన విద్యాబోధన అందిస్తుందని పశ్చిమ గోదావరి జిల్లాలో మత్స్యకారులు ఎక్కువగా ఉండే పేరుపాలెంలో డాక్టర్ గొన్నాబత్తుల వెంకట ప్రసాద్ నందిని దంపతులు సుమారు 12 కోట్ల రూపాయలతో నిర్మించిన విద్యారణ్య విద్యా సంస్థను భారతీయ విద్యా కేంద్రంకు అప్పజెప్పడం అభినందనీయమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. సోమవారం మొగల్తూరు మండలం పేరుపాలెం గ్రామంలో విద్యారణ్య భారతీయ విద్యా కేంద్రం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ నాగరాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్యను అందించడానికి ముందుకు వచ్చిన గొన్నాబత్తుల దంపతులు అభినందనీయులని, భారతీయ విద్యా కేంద్రం ఆధ్వర్యంలో సిబిఎస్ఈ సిలబస్ తో తక్కువ ఫీజులో నాణ్యమైన విద్యను సముద్ర తీర మత్స్యకారుల ప్రాంతమైన పేరుపాలెం గ్రామంలో అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. అత్యున్నత ప్రమాణాలతో బీవీకే సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి సిబిఎస్ఈ సిలబస్ ద్వారా 1 నుండి 6వ తరగతి వరకు ఈ సంవత్సరం నుండి విద్యాబోధన ప్రారంభించడం పేరుపాలెం ప్రాంతవాసులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. పేరుపాలెం ప్రాంతంలో విద్యా సంస్థలు నిర్మించిన గొన్నాబత్తుల వెంకట ప్రసాద్ నందిని దంపతులతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు ఆయన అభినందన తెలియజేశారు. బీవీకే విద్యా సంస్థల్లో విద్యా బోధనతో పాటు దేశం పట్ల అంకిత భావం, చిత్తశుద్ది, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహించేలా విద్యా బోధన అందిస్తారని కేంద్ర మంత్రి వర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో బీవీకే రాష్ట్ర ఉపాధ్యక్షులు మంతెన రామచంద్రరాజు, బీజేపీ నర్సాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరిచర్ల సుభాష్ రాజు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే బీవీకే భారతీయ విద్యా కేంద్రం ఉన్నదో దీని ఆధ్వర్యంలో దాదాపు దేశంలో 25,000కి పైగా విద్యా సంస్థలు నడుపుతాం. కొన్ని లక్షల మంది విద్యార్థులు వేళ బీవీకే విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తూ ఉంటారు. కళాశాల విద్యలో కూడా బీవీకే చక్కటి విద్య అందిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున విద్యా సంస్థను స్థాపించి ఏదైతే పేరుపాలెం పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో తెచ్చినటువంటి పెద్దలు ప్రసాద్ గారు, గొన్నాబత్తుల ప్రసాద్ గారు, వారి సత్యమణి సోదరి నందిని గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తారు. పాఠశాల ఇక్కడ ప్రారంభించాలనే దానికి అంకురార్పణ చేసినటువంటి బీవీకే విద్యా సంస్థల రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ మంతెన రామచంద్రరాజు గారికి, కార్యదర్శి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. వాస్తవంగా ఇదంతా పూర్తిగా ప్రసాద్ గారి దంపతుల యొక్క, వారి కుమారులు, వాటి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం కారణంగా ఈ చక్కటి విద్యా సంస్థ ఇక్కడ ప్రారంభించారు. వాస్తవంగా ప్రసాద్ గారికి ఈ ప్రాంతంతో సంబంధం లేదు. వేరే ప్రాంతం నుంచి వచ్చి ఈ ప్రాంతంలో చక్కటి నివాసాన్ని ఏర్పరచుకుని మనం ఉన్న చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రజల యొక్క సౌకర్యాలని గమనించి వాటి అవసరాలు తీర్చడంలో మన వంతు బాధ్యత మనం వహించాలి. ఈ ప్రాంతంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చక్కటి క్వాలిటీతో కూడినటువంటి, ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి విద్యనే కాకుండా ఈ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల పట్ల కూడా చక్కని అవగాహన కల్పించాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయనకు వచ్చినట్టు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి, దాదాపు 10-12 కోట్ల రూపాయలు వెచ్చించి 2 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 30,000 ఫెసిలిటీ కన్స్ట్రక్షన్ చేసి ఇవాళ బీవీకే భారతీయ విద్యా కేంద్రం విద్యా సంస్థలకి అప్పచెప్పారు. ఇక్కడ స్వార్థం లేదు, పేరుకు ప్రఖ్యాతుల కోసం తపన పడినటువంటి సందర్భం లేదు. భగవంతుడు ఆయనకి ఆర్థికంగా పరిపుష్టి ఇచ్చాడు కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ప్రతి రూపాయి కూడా మనకి
ఈ దేశం భూమి నుంచి మనకు అందింది కాబట్టి మన వంతు బాధ్యత, మనం సమాజం కోసం ఏమైనా చెయ్యాలి అనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి బాధ్యతతో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకుని మరి వేళ బీవీకే విద్యా సంస్థలు ఈ ప్రాంగణాన్ని అప్పచెప్పడం జరిగింది. బీవీకే విద్యా సంస్థలు అంటే ఈ దేశంలో నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో సైతం పెద్ద ఎత్తున ట్రైబల్ ఏరియాస్, రహదారులు లేనటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో కూడా వెళ్ళి బీవీకే విద్యా సంస్థలను స్థాపించి ఇవాళ విద్యా సంస్థలు నడుపుతున్నదంటే ప్రపంచంలో ఏకైక ఆర్గనైజేషన్ బీవీకే అనేటువంటి సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఒక 25,000 విద్యా సంస్థలను బీవీకే నిర్వహిస్తుందంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదనేటువంటి విషయం కూడా గమనించాలి. ఏదైతే విద్యాభారతి పేరుతో విద్యా సంస్థలు అనుబంధంగా విద్యాభారతి పేరుతో విద్యా సంస్థలు నడుపుతుంది. మన రాష్ట్రంలో అనేక చోట్ల కాలేజీలు ఉన్నాయి, పశ్చిమ గోదావరి జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో, చాలా జిల్లాల్లో. కాబట్టి ఇంతటి చక్కటి ప్రమాణాలతో దేశం పట్ల అంకిత భావం, చిత్తశుద్ధి విద్యార్థుల్లో పెంపొందించేటువంటి లక్ష్యంతో తరగతి గదిలో పాఠాలు చెప్పడమే కాకుండా పాఠాలతో పాటు భవిష్యత్తులో పౌరులుగా మన వంతు బాధ్యత ఏంటనేటువంటి విషయంలో విద్యార్థులకు చక్కటి ఆలోచన కలుగజేసే విధంగా ఇక్కడ విద్యాబోధన జరుగుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. అయితే ఇంత పెద్ద ఎత్తున ప్రసాద్ గారి దంపతులు మరి వారి కుమారులు కోడళ్ళు కూడా కుటుంబం అంతా సహకరిస్తే గానీ ఇటువంటి కార్యక్రమం పూర్తి అయ్యేటువంటి వారందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో వారి కుటుంబం అంతా అన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇవాళ ఈ విద్యా సంస్థలను ఇక్కడికి ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందదాయకం. తప్పనిసరిగా ఇది రాబోయేటువంటి రోజుల్లో నర్సపూర్లోనే కాదు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రముఖమైనటువంటి విద్యా సంస్థగా వెలుగొందుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదనేటువంటి విషయాన్ని ఇప్పుడు పశ్చిమ గోదావరిలో మారుమూల ప్రాంతం అంటే పేరుపాలెం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో సీ కోస్ట్ అంతా ఉంటుంది, ఫిషర్మెన్ ఉంటారు, అంతా కొంచెం వెనుకబడిన ప్రజలు ఉండే ప్రాంతం. ఇంకా మంచి స్కూల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లాగా తీసుకొచ్చి కట్టిన ఇక్కడ పెద్దలు డాక్టర్ వెంకట ప్రసాద్ గారు ఇక్కడ ల్యాండ్ డొనేట్ చేశారు. ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇక్కడ ఉన్న పిల్లలకి మంచి విద్య, సిటీస్లో ఉండే పిల్లలకి ధీటుగా మంచి విద్య అందించాలని ఒక మంచి సంకల్పంతో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భగవంతుడు ఆశీస్సులు వారికి ఎండుగా ఉండాలని చెప్పేసి. దుంపగడప ప్రభుత్వ కళాశాలలో చదివే ప్రతి విద్యార్థి ఎల్ఐసికి రుణపడి ఉండాలని శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. రాజమండ్రి ఎల్ఐసి డివిజన్ నుండి సిఎస్ఆర్ నిధులు 1,06,00,000 రూపాయలతో నిర్మించే అదనపు తరగతి గదుల సముదాయానికి సోమవారం జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి, రాజమండ్రి ఎల్ఐసి యూనిట్ సీనియర్ డివిజనల్ మేనేజర్ సత్యనారాయణ సాహులతో కలిసి రఘురామకృష్ణరాజు సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కళాశాల కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పి బలరాం, ప్రతాప్ కుమార్, నంబూరి రామరాజు, తాడినాడ బాబు, కళాశాల ప్రిన్సిపల్ సుజాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మోటుపల్లి రామవరప్రసాద్, జుత్తిగ నాగరాజు, గ్రామ సర్పంచ్ ముద్దే విశ్వేశ్వరరావుతో పాటు గ్రామ ప్రముఖులు, కళాశాల సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గవర్నమెంట్ కళాశాల ఉండి నియోజకవర్గంలో ఉన్న ఏకైక డిగ్రీ కాలేజ్ ఇది. ఈ కాలేజ్ అభివృద్ధికి మరి కాలేజ్ కమిటీ సభ్యులందరూ, ప్రతాప్ గారు అధ్యక్షులుగా ఉన్నారు, ప్రిన్సిపాల్ గారు బాగా కష్టపడి మంచి రేటింగ్ కూడా సాధించారు. ఇంకా అభివృద్ధి చేయాలి. ఈ స్కిల్ డెవలప్మెంట్ కూడా విశాలమైన మనకి స్థలం ఉంది. మనకి కరెక్ట్గా దాతల్ని మనం రిక్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మరి ఎల్ఐసి వారిని అప్రోచ్ అవటం, మంచి మనసుతో వాళ్ళు ₹1,00,00,000 పైగా నిధులు సమకూర్చి ఒక ఎక్స్టెన్షన్ బ్లాక్ కట్టడానికి వారి సిఎస్ఆర్ నిధుల్లో సంపూర్ణ సహకారం అందిస్తానంటాం ఎంతో సంతోషదాయకం. చాలా ఫాస్ట్గా వాళ్ళ రాజమండ్రి ఆఫీస్ నుంచి
అన్ని అనుమతులు, ఇంకా మా దగ్గర నుంచే కాస్త ఈ సమ్ సర్టిఫికేట్స్ అప్లై చేయటం ఎంతో కొంత ఆలస్యమైంది, కానీ వారు ఎల్ఐసి వారు సంపూర్ణ సహకారం అందించి ఈరోజు ఈ శంకుస్థాపన స్టేజ్కి వచ్చాం. ప్లాన్లన్నీ రెడీగా ఉన్నాయి. త్వరితగతిన ఈ కాలేజ్ కమిటీ ప్రతాప్ గారు, తాన్నాడు బాబు గారు, ఇంకా మంచి కమిటీ ఉంది ఇక్కడ, వాళ్ళందరూ కలిసి త్వరితగతిన వచ్చే విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభించుకోవడానికి వీలుగా ఉండేలాగా అన్ని సదుపాయాలు సమకూర్చుకునేలాగా ముందుకెళ్లాలనేది మన ఆశయం. తప్పకుండా ఈరోజు చేసిన శంకుస్థాపన కొంచెం వర్షాలు తగ్గిన వెంటనే పనులు చకచక ప్రారంభించి కనీసం అన్నీ 2 స్లాబ్లు కదా, G+1. సో ఈ G+1 మనం సరిగ్గా చేస్తే 6 నెలల్లో పూర్తి చేయొచ్చు. సో 6 నెలల్లో పూర్తయి వచ్చే జూన్ నాటికి, జూన్ జూలైలో కాలేజ్ ఓపెన్ చేసే టైంకి మన అడ్మిషన్లు స్టార్ట్ చేసే విధంగా ముందుకెళ్ళాలనేది ఆలోచన. తప్పకుండా అనుకున్నది సాధిస్తాం. ఎందుకంటే 6 నెలల క్రితం చేయగలమా, ఇంకేదైనా చేయాలంటే చేయగలమా అనుకున్నాం. మన సంకల్పం మంచిదైతే తప్పకుండా చేయగలమని చెప్పి కమిటీ మీటింగ్లో మాట్లాడుకోవటం జరిగింది. ఈ కాలేజీ గతంలో నేను ఎంపీ కింద ఉన్నప్పుడు, అంతకుముందు బాపిరాజు గారు ఉన్నప్పుడు కూడా మా వంతు చేయగలిగింది చేశాం. అన్నిటికన్నా మించి ఇవాళ ఎల్ఐసి వారు మరి ₹1 పైగా నిధులు సమకూర్చడం ఈ కాలేజ్ అభివృద్ధికి అనేది వారిని ఎంత కొనియాడినా కూడా తక్కువే. సో ఈ కళాశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థి ఎల్ఐసికి రుణపడి ఉంటారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి మంచి పనులు చేద్దాం. ప్రభుత్వం సైడ్ నుంచి కలెక్టర్ గారి సంపూర్ణ సహకారం ఉంది, దాతలు ఉన్నారు. 4 కార్యక్రమం కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని ఫండ్స్ని మనం రిసోర్స్ చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుందామని చెప్పి మనం చేస్తాం. మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సతీమణి సత్యరాణి ఇటీవల అస్వస్థతకు గురై కోలుకున్న నేపథ్యంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆదివారం భీమవరం బైపాస్ రోడ్లో ఉన్న గ్రంథి శ్రీనివాస్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. గ్రంథి శ్రీనివాస్ దంపతులను, ఆయన కుమారుడు రవితేజ దంపతులను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సత్కరించారు. తమ ఇంటికి వచ్చిన శ్రీనివాస్ వర్మను గ్రంథి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సత్కరించారు. కేంద్ర మంత్రి వెంట బీజేపీ సీనియర్ నాయకులు నార్ని తాతాజీ, అరటి ప్రకాష్, గన్నాబతుల శ్రీనివాస్, టీవీవి ప్రసాద్, పుప్పాల శేషు తదితరులున్నారు. చెప్తారు ఆగుతున్నారా అని చెప్పారు. బిల్డింగ్
అభివృద్ధి చెందుతున్న భీమవరం పట్టణంలో ఎన్నో కార్పొరేట్ సంస్థలు తరలివస్తున్నాయని హిన్వేర్ స్మార్ట్ అప్లయన్స్ స్టోర్ మన పట్టణంలో ప్రారంభించడం శుభపరిణామమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు అన్నారు. భీమవరం పోలీస్ బొమ్మ సెంటర్లో హిన్వేర్ స్మార్ట్ కిచెన్ అప్లయన్స్ స్టోర్ ను సోమవారం ఎమ్మెల్యే అంజబాబు ప్రారంభించి మాట్లాడారు. ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న కొత్త రకం కిచెన్ అప్లయన్స్ అందుబాటులోకి రావడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ప్రొపరేటర్ ప్రభాకర్, హిన్వేర్ ఏఎస్ఎంలు పి వెంకట సత్య సురేష్, పి సురేష్, బ్రాంచ్ హెడ్ వెంకట్ గుప్తాలు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో 60 బ్రాంచ్లున్నాయని, భీమవరంలో మొదటి బ్రాంచ్ ను ప్రారంభించుకున్నామని, ప్రారంభోత్సవం సందర్భంగా ఎక్స్చేంజ్ ఆఫర్లు అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కూటమి నాయకులు, పట్టణ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకవేళ ఏమైనా పొంగినా వాటర్ కట్ ఆఫ్ కి టచ్ అయినప్పుడు డైరెక్ట్ గా గ్యాస్ ఆఫ్ అయిపోతుంది సార్. దేవాయ పరమాత్మనే రాహిమాం నరకాత్మజం ద్రవత్ సంయుక్తం మన్నినా యోజితం ప్రియం గృహాల మంగళోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఆది ప్రవన్న అయంజ బ్రహ్మణస్పతి ద్రవాహ పర్వతాయ మేద్రి హోరాజా విశామయం ఈహైవై దేమావ్యరిష్టాః పర్వతైవావిచాచిలి బ్రహ్మణస్పతి రంజవర్ణాం హరిణ్యం సువర్ణరజతస్రజోహద్రామిరం చ ప్రాకారావాధ్వాం జలం నృత్తాం దత్తయం దేం వ్యాపార దిగ్విజయానుగ్రహ ప్రసాదేన దశమి సోమవార మహాపర్వణి మహాపుణ్యకాలే శ్రీ ఉమా సోమేశ్వర స్వామి దేవతానుగ్రహ ప్రసాద. మరి వారితో పాటుగా వచ్చేసి 365 days 24/7 లీవ్ లేకుండా వర్క్ చేసేది మీ డిపార్ట్మెంటే కాబట్టి నేటి తరానికి అనుకూలంగా కిచెన్ మెయిన్ కాబట్టి కిచెన్ ఐటెం అనేది ఇంపార్టెంట్ లేడీస్కి బాగా. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఇల్లు కట్టుకుంటే కంపల్సరీగా కిచెన్లో చిమిలి ప్లస్ హబ్ అనేది మస్ట్. అలాగే ఆధునిక సంకేతాలతో కూడిన కిచెను ఇండివేర్లో ఉంది. ఆ ఇండివేర్లో మీరు దయచేసి ఒకసారి ఇండివేర్లో విజిట్ చేస్తే మీ ఇళ్ళకి నచ్చిన ఐటమ్స్ అన్నీ ఇండివేర్లో దొరుకుతాయి. అన్ని రకాల హబ్లు, అన్ని రకాల చిమ్లీలు కూడా వెస్ట్ గోదావరిలో ఫస్ట్ బ్రాండ్ షోరూమ్ ఇండివేర్ షోరూమ్ మన విఆర్ ఎంటర్ప్రైజ్ తరపున ఇండియన్ బ్యాంక్ కోచింగ్ సెంటర్లో ఓపెన్ చేయడం అయింది ఈరోజు పులపర్తి రామాంజనేయులు గారు ఎమ్మెల్యే గారి ద్వారా. మనం ఈ మొదటి వీక్లో అనేక రకమైన స్కీములు ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా భీమవరం ఆడపడుచులు మహిళలందరూ కూడా తెలియజేస్తున్నాను. హలో అండి, నమస్తే. నా పేరు వెంకట సత్య సురేష్ అండి, హిండివేర్ ఏఎస్ఎంని. సో ఆల్రెడీ హిండివేర్ అందరికీ తెలుసు శానిటరీ అని. సో అప్లయన్సెస్ కూడా చాలా నుంచి మనం మార్కెట్లో ఉన్నాం. పర్టికులర్గా యూనిక్ డిజైన్స్తో మనం చిమ్నీలు కూడా లాంచ్ చేసాం విత్ బిఎల్డిసి మోటార్స్ అని. అప్లయన్సెస్ అంటే చిమ్నీస్ ఒకటే కాదు, హాబ్స్, ఓవెన్స్, బిల్ట్-ఇన్ మైక్రో ఓవెన్స్, డిష్ వాషర్స్, కుక్ టాప్స్, వాటర్ హీటర్స్, కిచెన్ సింక్స్ ఇవన్నీ కూడా వస్తాయండి. సో ప్రజెంట్ వచ్చేసి మనకి అప్ టు 50% ఆఫర్స్ అవి నడుస్తున్నాయండి. సో భీమవరంకి వచ్చేసి మనకి ఎక్స్క్లూజివ్ ఫస్ట్ బ్రాండ్ స్టోర్ అండి ఇది. సో ఈరోజు ఓపెన్ అవ్వడం కూడా జరిగింది. ఆకివీడు రూరల్ బ్యాంక్ చైర్మన్ గా జనసేన పార్టీ సీనియర్ నాయకులు మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు రత్నం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజుకు కూటమి నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రైతులకు బ్యాంకు ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు. ఈ సందర్భంగా కూటమి పాలనలో కుప్పనపూడి గ్రామంలో చేసిన అభివృద్ధిని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నూకల రామదాసు, త్రిమూర్తులు, బండికొండ, ముత్యాల శ్రీనుబాబు, చల్లారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కుప్పనపూడి గ్రామం అందు ఏం చేస్తున్న రుక్మిణి సమేత మదన గోపాల స్వామి యొక్క నూతన కమిటీ పాలక వర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా ఆకివీడు లార్జ్ స్కేల్ కోఆపరేటివ్ సొసైటీ ఇన్ఛార్జిగా కూడా నేను, నాతో పాటుగా 2 డైరెక్టర్లు కూడా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలన్నింటికి ఈ వాతావరణం అనుకూలం లేక తుఫాన్ అవటం చేత గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణరాజు గారి యొక్క పర్మిషన్తో ఈ గ్రామంలో
గౌరవనీయులు ముత్యాల అనురాధ గారు పంచాయతీ సర్పంచ్గా, ఎంపీ ల్యాండ్స్ నుంచి ఎమ్మెల్యేగా ఆయన కోటా నుంచి 10 లక్షల రూపాయలు, మద్దిశెట్టి వారి వీధి ఎన్ఆర్జీఎస్ నిమిత్తం 10 లక్షల రూపాయలు, వేలాల వారి వీధికి మండల ప్రజా పరిషత్ నుంచి ఎంపీపీ గారు 5 లక్షల రూపాయలు, కట్రేటి వారి వీధికి ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ కింద 5 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు, పాత పంచాయతీ దగ్గర నుండి సాయిబాబా గుడి వరకు మండల ప్రజా పరిషత్కి 5 లక్షల రూపాయలు డ్రైనేజీ నిమిత్తం, పాండురంగడ్ కాలనీ నుండి నిమ్మల తాతయ్య గారి ఇంటి వరకు 5 లక్షల రూపాయలు డ్రైనేజీ నిమిత్తం ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ కూడా కారకులైన గౌరవ శాసనసభ్యులు ఉపసభాపతి గారికి, మరి ఎంపీపీ కటారి విజయలక్ష్మి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా కెనరా బ్యాంక్ వారి యొక్క ఆర్థిక సహాయంతో మరి 2 మైక్రో ఫిల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫిల్టర్స్ నిలబెట్టడానికి కావాల్సిన దిమ్మ ఏర్పాటు చేయడానికి ఎంపీపీ గారు అడిగిన వెంటనే, ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. సాయిబాబా గుడి ప్రక్కన ఆ చెరువు గట్టు మీద ఆక్రమణకు గురైన ప్రాంతానంతా ఖాళీ చేసి జలజీవన్ మిషన్ ద్వారా మాది ఆల్రెడీ గ్రాంట్ అవ్వడం జరిగింది. దాంట్లో అక్కడ 2 ఫిల్టర్ బెడ్లు కట్టడానికి జలజీవన్ మిషన్ వాళ్ళు చేశారు. అదేవిధంగా 5 కోట్ల రూపాయలతోటి ఓఎస్ఎస్ఆర్ సంపు వెల్లు నిర్మించడానికి తాళ్ళకోడు గ్రామంలో అగ్రిమెంట్ కూడా అయిపోయింది. లోకం వెంకటేశ్వరరావు అనే కాంట్రాక్టర్ గారు, క్లాస్ 1 కాంట్రాక్టర్ అగ్రిమెంట్ జరిగింది. అదేవిధంగా గ్రామం అయ్యాన శ్మశాన వార్డు ఉండటం వలన అక్కడ 3,300 మంది కుటుంబాలు నివాసం ఉంటున్నారు కాబట్టి ఆ శ్మశాన వాటికి ప్రథమ విడతగా 15 లక్షల రూపాయలు ఎంపీ గారి నిధుల నుంచి ఎమ్మెల్యే గారి కోటా కింద తీసుకుని ఉప్పనపూడి గ్రామంకి ఇవ్వటం జరుగుద్దని చెప్పడం జరిగింది ఆఫీస్ నుంచి. ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కటి వాతావరణం వచ్చిన తర్వాత పెద్దలు గౌరవనీయులు ఉపసభాపతి గారు రఘురామకృష్ణరాజు గారిని, అదేవిధంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జ్యోతి నాగరాజు గారు, బీజేపీ పార్టీ ఇన్ఛార్జి ఉన్ని నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామరాజు గారికి, మరి అన్ని పార్టీ నాయకులు కూటమితో ఈ గ్రామంలో ఒక పండగ వాతావరణంలో ఆ కార్యక్రమాలన్నీ చేసుకోవాలని చెప్పి సంకల్పించి, మరి ఇవాళ ఈ యొక్క గ్రామాభివృద్ధికి తోడ్పడిన అధికారులకు, పార్టీ మండలాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు, జనసేన పార్టీ మండలాధ్యక్షులు, పార్టీ ఇన్ఛార్జీలు అందరికీ కూడా, మరి మున్సిపాలిటీ కుప్పనపూడి మైనర్ పంచాయతీలో ఆర్థిక వనరులు లేకపోవటం వల్ల ఇక్కడున్న 5 ఫిల్టర్ బెడ్లలో కూడా ఇసుక మార్పిడి దగ్గరగా సంవత్సరం నుంచి కూడా జరగల. దానివల్ల ఫిల్టర్ అవ్వటం మాట వాస్తవం, మంచినీటి కొంచెం ఇబ్బంది పడే మాట వాస్తవం. మైక్రో ఫిల్టర్ ఓపెన్ అయిన తర్వాత మరి ఈ గ్రామంలో మైనర్ పంచాయతీ అవడం చేత ఈ గ్రామంలో దగ్గరగా 75 ఎకరాలు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. పంచాయతీ ఏకగ్రీవంగా రఘురామకృష్ణరాజు గారిని, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని కుప్పనపూడి పంచాయతీని ఆకివీడు నగర పంచాయతీలో విలీనం చేసి మేజర్ మున్సిపాలిటీగా ఆ కుప్పనపూడి, అర్జుమూరు, దుంపకడప ఈ 3 గ్రామాలు కూడా ఆకివీడులో కలిసిపోయి ఉన్నాయి కాబట్టి మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మీ ద్వారా కానీ మరి అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి తప్పకుండా మేజర్ మున్సిపాలిటీగా ఈ పంచాయతీని విలీనం చేయవలసిందిగా మేము ఆల్రెడీ ఏకగ్రీవంగా తీర్మానం చేయటం, అన్ని పార్టీ మండల ప్రెసిడెంట్లకు కూడా పంపించడం, కలెక్టర్ గారికి, డిపిఓ గారికి అందరికి కూడా పంపించడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, మన స్పీకర్ గారు సహకరించి తప్పకుండా ఈ యొక్క మా కోరికని, కుప్పనపూడి ప్రజల యొక్క కోరికలను మన్నించవలసిందిగా మీ ద్వారా, పత్రికాముఖం ద్వారా కోరి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.